నిన్ననే బీఫామ్ ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చి ఇక్కడికి పంపారు. మీ ద్వారా ఈ నియోజకవర్గ ప్రజలు నేను ఒకటే వేడుకుంటున్నా, ఒకటే మనవి చేస్తున్నా, 2014 నుండి నేటి వరకు మీరు ఆశీర్వదించిన బిడ్డ, మీ శాసనసభ్యుడు, మీ ఎమ్మెల్యే పని విధానం చూశారు. సాగునీరు పట్ల, తాగునీరు పట్ల, పంచాయతీ రోడ్ల పట్ల, R&B రోడ్ల పట్ల మరి అనేక నిధులు తీసుకొచ్చి దాదాపు 2700 కోట్లు మరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చాం. గౌరవ ముఖ్యమంత్రి గారు తలపెట్టిన సంక్షేమ కార్యక్రమాల్లో మరి దాదాపు 2400 కోట్ల పైచిలకు సంక్షేమ ఫలాలను నియోజకవర్గానికి తీసుకొచ్చాం. మరి నా పని విధానం మీరు చూశారు, నా మంచి చెడు మీరు చూశారు. మరి ముచ్చటగా మూడోసారి అవకాశం ఇచ్చి, ముచ్చటగా మూడోసారి ఆశీర్వదించి ఈ నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమంలో ముందుకు తీసుకుపోయే విధంగా ఈ వర్ధన్నపేట నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దే విధంగా మరి మళ్ళీ మీరు ఆశీర్వదించాలి, అవకాశం ఇవ్వాలని మా పత్రికా మిత్రుల ద్వారా నేను ఈ నియోజకవర్గ ప్రజల్ని కోరుకోవడం, వేడుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం, ఈ నియోజకవర్గ ప్రజలు మరి తలెత్తుకుని తిరిగే విధంగా, గల్ల ఎగరేసుకునే విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఉంచాం, అభివృద్ధి చూపాం. వర్ధన్నపేట గ్రామాన్ని మున్సిపాలిటీ చేసి వర్ధన్నపేట నియోజకవర్గ రూపురేఖల్ని మార్చాం. మరి ఈరోజు డివైడర్ కావచ్చు, సెంట్రల్ లైటింగ్ కావచ్చు, జంక్షన్ కావచ్చు, మరి ఇతరత్ర అంతర్గత రోడ్లు కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కోసం ప్రత్యేకంగా 34 కోట్ల నిధులు తీసుకొచ్చే కార్యక్రమం కావచ్చు, వర్ధన్నపేట 30 బెడెడ్ హాస్పిటల్ని మరి 100 బెడెడ్ చేసి 26 కోట్లతో భూమి పూజ చేసుకునే కార్యక్రమాలు కావచ్చు, ఇక్కడ నిర్మించిన జూనియర్ కాలేజీ భవనం శిథిలావస్థలో ఉంటే 14.5 కోట్లతో నూతన భవన నిర్మాణాన్ని కావచ్చు, దాదాపు 180 కోట్ల నిధులు తీసుకొచ్చి ఈరోజు మున్సిపాలిటీలో అభివృద్ధి చేసిన పరిస్థితి మీ కళ్ళ ముందు ఉంది. అదేవిధంగా ఆకేరు వాగును నీటిని ఒడిసిపట్టుకునే విధంగా మరి చెక్ డ్యామ్ను నిర్మాణం చేసి ఈ ప్రాంతంలో గ్రౌండ్ వాటర్ ఏర్పాటు చేసిన, గ్రౌండ్ వాటర్ పెంచిన పరిస్థితి కళ్ళ ముందు ఉంది. మరి ఈ నియోజకవర్గంలో పెద్ద చెరువు అయిన మరి నాగారం చెరువుకు 25 కోట్లు వెచ్చించి మరి దాదాపు 10-15 గ్రామ రైతాంగానికి సాగునీరు అందించే కార్యక్రమాలు కావచ్చు. మరి వర్ధన్నపేట నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు సాగునీరు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా SRSP స్టేజ్ 1, స్టేజ్ 2 దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ నుండి మరి సాగునీరు తీసుకొచ్చే కార్యక్రమం కావచ్చు. ఆ కేరు యువతల ఉన్న మా దమ్మన్నపేట, దివిటిపల్లి, రామారం గ్రామాలకు మరి కెనాల్ ఎగ్జిక్యూషన్ అయ్యే పరిస్థితి కావచ్చు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి విషయంలో వర్ధన్నపేట నియోజకవర్గాన్ని ప్రథమ స్థానంలో ఉంచడానికి ఈ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో, మా పత్రికా మిత్రుల సూచన సలహాల మేరకు, గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో, గౌరవ మంత్రుల సహకారంతో, గౌరవ పంచాయతీరాజ్ సహకార మంత్రి దయాకర్ రావు గారి సహకారంతో మరి చాలా కార్యక్రమాలు చేస్తున్నాం.